అని ఏదో మట్టిలోనే 100 కోట్లు దోసేశారని ఇంకా చాలా చాలా ఉన్నది మొత్తం వెతుకుతున్నారని ఏ నిమిషంలో ఉన్నా అరెస్ట్ చేయొచ్చట పక్కా ఆధారాలు డైరెక్ట్గా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాయట. సార్ వర్మ గారు అదేవిధంగా మీకు అదేవిధంగా రఫీ గారికి అదేవిధంగా సోదరుడు జనసేన పార్టీ అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఏదో ఒకటి అబోధ కల్పనతోటి మీడియా డైవర్షన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అసలు వల్లభనేని వంశీ గారి గురించి, కొడాలి నాని గారి గురించి వీళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఏడ్చి మా భార్యని లేదా మా తల్లిని పరువు తీశారని చెప్పేసి అదేదో పక్కెళ్ళిపోయింది. అంటే అది అబద్ధం అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరలా ఏదో 100 కోట్లు మట్టి దూకున్నారని చెప్పేసి అని ఏదో కొత్తది డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఒకటేందంటే ప్రకృతి వనరులు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా చర్యలు ఏదైనా దుర్వినియోగం జరిగితే ఖచ్చితంగా దాంట్లో చట్టపరంగా వాళ్ళ అవినీతి అనేటువంటిది దొరికితే సరే చట్టం తన పందాలు చేసుకుంటూ వెళ్తా ఉండేది. నేను అంటా ఉన్నాను, ఎప్పుడో గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిరని చెప్పి అంటున్న దానికి మీరు అంత చూస్తున్నప్పుడు ఈరోజు పేపర్ తీయండి, నిన్న పేపర్ తీయండి, ఏదైతే ఎన్టీపీఎస్ ఏదైతే మన ఆర్టీపీఎస్ జేసీ గారికి అదేవిధంగా ఆదినారెడ్డికి మధ్య ప్లయాస్ దానికోసం కొట్టుకుంటారండి. అక్కడ ఈరోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా నాయన ఏది నా పరువు తీస్తారని చెప్పేసి ప్రాధేయపడే పరిస్థితికి వచ్చేసింది. అదే కాదు, మీరు జిల్లా ఎడిషన్లోకి వెళ్తా ఉంటే ఈనాడు జ్యోతి పేపర్లే రాస్తా ఉన్నాయి. ఏదైతే మైలవరం కావచ్చు, అదేవిధంగా జగ్గైపేట కావచ్చు, ఇతర రాష్ట్రాలకి ఇసుక మొత్తం వెళ్ళిపోతా ఉంది, అవినీతి జరుగుతా ఉందని చెప్పేసి అని అంటూ జరుగుతా ఉంది. స్వయాన మన జ్యోతి నెహ్రూ గారే అసెంబ్లీలో ఒక చర్చలో పెట్టి ఏదైతే ఉచిత ఇసుక పాలసీ అన్నారో దాని మీద మొత్తం కూడా మనం ఉచిత అని చెప్పాను కూడా ఎక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన పరిస్థితులు లేవు, మొత్తం రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుందని చెప్పేసి చర్చలో తీస్తే దానికి లేదు వద్దు అని చెప్పేసి ఆ సమయాభావం లేకుండా ఇస్తే అతను మొరపెట్టుకున్నాడు. ఏందయ్యా, నా కనీసం ప్రతిపక్షంలాగా చూస్తున్నారు తప్ప నన్ను అసలు అధికార పార్టీ సభ్యుడిగా చూడలేదు అనేటువంటిది వాపైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని ఈ రోజు తీస్తున్నటువంటి దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఈ రోజు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదండి, వీళ్ళు తప్పు చేసినట్టా చేయనట్టా లేకపోతే అవి క్రియేట్ చేస్తున్నారా మట్టిలో సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒకవేళ జరిగితే చట్టతరపని జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు మీ పేపర్లో రాసినాయి కదా, ఏదైతే ఈనాడు జ్యోతి పేపర్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పిలిచి మాట్లాడినట్టు లేదంటే వాళ్ళకి ఇదేంది అని చెప్పి చెప్పినట్టు ఉన్నప్పుడు అంటే ఆ పరిధి దాటి ఎక్కడ దాకా వచ్చింది అనేది అదే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దాని మీద తెగేయండి. ఈ రోజు వీటీపీఎస్ దగ్గర దాని గురించి కొట్టుకోవట్లేదా? ఈ రోజు ఏదైతే అధికార పార్టీ ముసుగులో ఈ రోజు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి మైలవరం నియోజకవర్గం నుంచి రావట్లేదా? ఆ పక్కన ఉన్నటువంటి జగ్గైపేట రావట్లేదా? ఎక్కడ దొరకలేదు చెప్పండి రాష్ట్రంలో. నేను అనేది ఏంటంటే అంటే చట్టం అనేది అందరికి సమానంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, సో అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంతేనా? జరుగుతూ ఉంటే ఈ రోజు ఏంటంటే కనకరావు గారు అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇదేం కొత్త కాదు అదేనా? లేదా అది కొత్త కాదండి. ఇప్పుడు ఈ మధ్య నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గా మొత్తం గోడెలు మొత్తం తిరిగి మొత్తం అల్లకులం అయిపోతుంది, మొత్తం బియ్యం మొత్తం ఒక ర్యాకెట్ లాగా నడుపుతా ఉన్నారని చెప్పేసి అన్నారు. ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? ఎక్కడిదిగో ఎస్ పలానా అతను చేశాడు, వాళ్ళ వల్ల ఇది జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేశారు. చేయట్లా అంటే బెదిరిస్తున్నారు. ఆడు సాటుగా మళ్ళీ ఏదో ముడుపులు అంతలేదు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు పేపర్లు చూస్తే ఒక కంటైనర్ లో షిప్ లో దొరికినట్టుగా ఉంది. అంటే ఎన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఏంటంటే పేపర్లో పులుల్లాగా మీడియా పులుల్లాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా రిజల్ట్ తీసుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి అంటే ఇదేంటంటే రాజకీయ కక్ష పూర్తిగా తీసుకోవడం కోసమే ఉపయోగిస్తున్నారు. నిజంగా జరిగి ఉంటే ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అందువల్ల ఏంటంటే కేవలం ఏంటంటే ప్రతిపక్షాన్ని వాళ్ళ మనుషులే దెబ్బతీస్తున్నారు, వాళ్ళే అనేటువంటిది చేస్తా ఉంటే నిన్న మీ కళ్ళ ముందు కనపడేటువంటి ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి ప్రయాస దగ్గర గొడవ మీకు గుర్తురాదా? రీసెంట్ కదా, ఎప్పుడో జరిగింది అనేటువంటిది ఏదో తవ్వకాలు తవ్వినట్టు తవ్వుతా ఉన్నారు. ఓకే, ఒకవేళ జరిగి ఉంటే అది చట్టపరంగా తీసుకొని కాదట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం 4 వైపులా రక్షిస్తామని చెప్పేటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణించినటువంటి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక కేవలం కక్షపూర్తి వాతావరణానికి వెళ్తున్నారు తప్ప
నిజమైనటువంటిది ఏదో కొండం దొలికిన పట్టినట్టుగా ఇట్లాంటి చేస్తారు తప్ప ఎక్కడ కూడా అవినీతి గురించి మాట ఆడదండి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళకి. మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వాళ్ళు తెలుసుకున్నారు కదా. మరి ఏం మాట్లాడండి అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడటం అంటే అది నేతి పేరులో నెయ్యి సదం తప్ప అందుకోలేదు. కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బతీయడం కోసం ఒక బైకంపుతో చేసుకోవటం చేస్తున్న కుట్రలు తప్ప అందుకంటే వేరేది కాదు. ఓకే రఫీ గారు, ఎందుకండి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారట? మీరు కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారట. ఇది ఎక్కడ జరగంది ఏం కాదు కదా. అప్పుడు ఏదో జరిగితే జరిగి ఉండొచ్చేమో, ఇప్పుడు ఏమైనా ఆగిపోయినాయా? పారదర్శకంగా చెయ్యండి. అమాయకుల మీద కేసులు పెట్టి ఇంతలా వేధించడం ఏంటి? వంశీని లేకపోతే కొడాల నాని గారిని. నమస్కారం వర్మ గారు, చెప్పండి. మీకు అలాగే మిత్రుడు కనకరావు గారికి, అలాగే జనసేన నాయకులు వాసం శెట్టి, తాతం శెట్టి అండి, తాతం శెట్టి పేరు గుర్తురావట్లేదు. ఎన్నిసార్లు కలిసి మాట్లాడుతారు. ఫోన్లేండి మీ మిత్రులు కానీ అండి, పేర్లు ఎందుకు. జనసేన మిత్రులు అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఇప్పుడు పాపం కొడాలి నాని గారు నోట్లో ఏళ్ళు పెడితే కొడతారు సార్. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలు విని హాయిగా నవ్వుకుంటూ ఉండేవాడు. చాలా ఉత్తమ శాసనసభ్యుడు అంటూ ఎవరైనా ఉంటే కొడాలి నాని అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతికి రికమెండ్ చేసి ఉండేవాడు. అంటే అది లేదుగా, ఆ పదవి ఇది లేదు, ఉంటే ఆయనే పంపించేవాడు. ఆ తర్వాత రెండో పేరు వల్లభనేని వంశీ. అసలు ఆయన అయితే అసలు అవినీతి అంటే ఏమి తెలియనోడు. అసలు ధర్మం 4 పాదాలుగా నడిపినోడు గన్నవరంలో. ఆయన ఒక ఆదర్శ శాసనసభ్యుడిగా పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఏది రాసినా సరే అది కక్ష సాధింపే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి అవర్స్ సరిపో. ఇంత గొప్ప నాయకులు వాళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి ఇద్దరు నాయకులు మా పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడంతోనే. చీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజలకి తెలిసిపోయి అసలు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. హైకోర్టులో మాత్రం స్టేలు తెచ్చుకొని కంటిన్యూ అవుతా ఉన్నారు. కొడాలి నాని గారు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అనుకుంటా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే ఈ గెలుచుంటే మాత్రం వైసీపీ గవర్నమెంట్ గెలుచుంటే ఇక ఆయన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా నిద్రపోయేవాడు. బాబు జగన్మోహన్ రెడ్డి గారిని బుజ్జగించేవాళ్ళు లేడి వాళ్ళ అలాంటి మాటలతో. మరి వాళ్ళ అవినీతి కళ్ళకు కట్టినట్టు ప్రజలు చెప్పారు. ఇందులో ఇక్కడ ఈ కాలువలో టిప్పర్లు పెట్టి దోచేశాడు. ఏది మన కృష్ణా నదికి వచ్చేటువంటి పోలవరం కాలువలు మొత్తం మట్టి, అది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ సంబంధించిన కాలువ. ఇతను మట్టి దోచేశారు. 100 కోట్లు విలువైనటువంటి మట్టి. దానికి పెనాల్టీ 1000 కోట్లు వేస్తామని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రభుత్వ మట్టిని అంటే ఇప్పుడు ఏంటి 1100 కోట్ల 100 కోట్లు అసలు 1000 కోట్లు పేపర్లో చదివా. ఓకే, నేను ఇప్పుడు కనకారావు చెప్పిన పేపర్లోనే చదివా నిన్న, ఇవాళ కాదు. అంటే ఎంతెంత అవినీతి చేశారో, ఎంత మేటలు అవినీతి చేశారో ప్రజలకు తెలిసింది. ఇప్పుడు కనకారావు చెప్తా ఉన్నాడు, జగ్గపేటలో లారీలు పోతున్నాయి, అక్కడేదో మీరు పట్టుకోండి, మీకు పార్టీ ఉంది కదా,
మీరు పార్టీ ప్రభుత్వానికి అప్పచెప్పండి, కేసులు పెట్టండి, ఫోటోలు తీయండి, సాక్షి పేపర్లో వేయండి, ఏ లారీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళింది అనేది చేయండి. ఊరికనే కూర్చొని మాట్లాడటం కాదు, ఎవిడెన్స్ తో తెలియజేయండి. ఇదిగో మేము ఇచ్చాం, చర్యలు తీసుకోలేదు అని అప్పుడు చెప్పండి. శభాష్. అనగా రఫీ గారు మీ పేపర్ రాసిన ఎందుకు చెబుతుంది, మీ పేపర్ రాసింది గుర్తు చేస్తున్నారు. అదే మా పేపర్ రాసింది, మీరు టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు, ఆ ఫోటోలు తీసి రఫీ గారు పెట్టండి. రఫీ గారు ఓకే, రఫీ గారు ఒక్క విషయం మేము పెడితే మీరెందుకంట. ఓకే, ఒక్క నిమిషం కనకరావు గారు, రఫీ గారు రఫీ గారు రఫీ గారు ఏంటి కాదండి, ఆయన మీ పేపర్ అంటున్నారు, మీరు మా పేపర్ అంటున్నారు. ఏంటి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా ఏమైనా పేపర్ ఉందా? మాకైతే పేపర్ లేదు, మాకున్నది ఒకటే పేపర్, చైతన్య రథం అని చెప్పి ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ లో ఈ విషయాలు ఏమీ రాలేదు. ఓకే, ఆంధ్రజ్యోతి, ఈనాడు మా పేపర్లు కావు, స్వతంత్రంగా వాళ్ళు నడుపుకుంటున్నటువంటి పేపర్లు అయ్యి. కాబట్టి ఆయన అనుకుంటాడు నా పేపర్లో చాలా బాగా రాస్తున్నాను, నా పేపర్ సాక్షిలో అసలు ఎటువంటి అబద్ధాలు రాయను, నా పేపర్. సరే ఇప్పుడు ఏంటి కాదండి, వీళ్ళ మీద కేసులు పెట్టారు, చాలా మంది మీద పెడుతున్నారు, కానీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? అరెస్టులు ఇప్పుడు వచ్చి జరగలేదు. ఇదిగో ఒక నిమిషం కనకరావు గారు ఇస్తాను, మీరు ముగ్గురే ఉన్నారు కదా మాట్లాడేది, కానీ ఇది ఇంటరప్ట్ చేస్తే అర్థం కాదు. ఒకటండి, రఫీ గారు చాలా మంది మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు, చాలా మంది తప్పులు చేస్తున్నారంటున్నారు. ఎవరిని అరెస్టులు చేయరు, దాని ఆధారాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఒక క్లారిటీ లేదు, ఏదో అలాగా ప్రచారం తప్ప ఏముంది? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా? లేకపోతే ఇంతకుముందు చంద్రశేఖర్ గారు అన్నారు, ద్వారపూడి చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ వెళ్ళారు, అంతా దోచేశారన్నారు, ఏదో రైస్ రెడ్డి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అది ఏమీ లేదు. సో ఏం జరుగుతుంది? ఇవన్నీ అభూత కల్పనలా, లేకపోతే అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు తప్పు చేయలేదా? ఏదో ఒకటి ప్రజలకు తెలియాలి కదా. మొన్నటి వరకు విజయపాల్ని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసే దమ్ము లేదు, అది లేదు, ఇది లేదు. నిన్న రాత్రి అరెస్ట్ చేశారుగా విజయపాల్ని, 14 రోజులు రిమాండ్కి వెళ్ళాడుగా. వీళ్ళు కూడా వెళ్తారు, వెయిట్ చేయండి సార్. మీకు అన్ని ఒకసారి చేస్తే మీకు 99లో చర్చ మీకు సరిపోద్దా? రేపు నా కొడాలని అరెస్ట్ చేస్తారు, ఒక రోజు పెట్టుకుంటారు కానీ చర్చ. మీరు మేము వస్తాం, ఆయన వస్తాడు, కొడాలని అక్కడ అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి చెప్తాడు మన కుమ్మూరు కనకారావు. మామూలే కదా ఆ పాట మామూలే కదా. సో వంశీని ఓకే, స్ట్రైట్ పాయింట్ అండి. వంశీని కొడాలని ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది? వంశీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు సార్. మీరు కోర్టులు చెప్పండి స్టే వెకేట్ చేయమని. కోర్టు స్టే వెకేట్ అవడంతోనే అరెస్ట్ చేస్తాం. ఒక రోజు మీరు చర్చ పెడతారు దాని మీద. కొమ్మూరు కనుక వచ్చి వంశీ చాలా మంచివాడు, అలాంటి గొప్ప నాయకుడిని కొడాలి పరిస్థితి, కొడాలి గారు కూడా స్టే తెచ్చుకున్నారా? కొడాలి గారు కూడా కోర్టుకి వెళ్ళాడుగా. సో ఇదిలా హైదరాబాద్ లో దాక్కున్నారా? ఇప్పుడు వర్మ గారు ఉన్నాడు, ఆ వర్మ ఇవాళ రేపు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే కొమ్మూరు కనకారావు వచ్చి వర్మ లాంటి మహాదర్శకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆయన్ని పట్టుకొని వచ్చారు, ఆయన తీసుకొచ్చిన దాని మీద. ఓకే 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 నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు, మీ పేరు మర్చిపోయి, మీ పేరు ఓకే ఓకే రఫీ గారు మీకు నమస్కారం. ఓకే, చాలా బాగా తెలుసు మీ పేరు, వెంటనే రాలేదు, ఏమనుకోవద్దు. ఆయన ఏమనుకోరు కానీ సార్, మీది సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టున్నది. ఒకసారి పీసీఆర్ ఆయన మీది కాదు రఫీ గారిది బ్రేక్ అవుతున్నది. ఆయన సిగ్నల్లో ఉన్నారో లేకపోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదో పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. నేను అంతలో నాగేంద్ర గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. నాగేంద్ర గారు ఓకే ఓకే నాగేంద్ర గారు. సార్ వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న నేను ఎప్పుడు బాగా పేరు గుర్తు పెట్టుకునే మా రఫీ సార్కు, మీ ఇద్దరం సహృద్భావ పొత్తులో ఉంటున్నాం. అలాగే మాకు చిరకాల మిత్రుడు, అంటే అన్నకు నేను గుర్తున్నానో లేదో,
ఆయనతో కూడా ట్రావెల్ చేసినాము. ఆయన చెప్పే ముందు చెప్పాలి, ఒక మంచి వ్యక్తి, బట్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని కానీ ఖచ్చితంగా చెప్పగలను మా కనకారావు అన్నాను. ఓకే, ఏంటండి వంశీ కొడాలి 100 కోట్ల స్కామ్ అట, చాలా మంది చాలా స్కామ్లు అని చెప్పారు, కానీ ఎక్కడ ఏమీ లేదు, ఆధారాలు ఎక్కడ మాట్లాడుకుందాం సార్. పరువు నష్టం దావా వేస్తామని అంతో ఎంతో పరువు ఉన్నోళ్ళని పంపిస్తున్నాడు. ఇక్కడ పరువుగా బతికే వాళ్ళని తెచ్చి డిబేట్ లో కూర్చోబెడుతున్నాడు ఆయన పరువు నష్టం దావా వేస్తాను ఇంట్లో కూర్చొని. ఎందుకంటే ఇక్కడ డిఫెండ్ చేయడానికి తప్పదు ఇంక పాపం. ఇటువంటి నిజంగా మాట్లాడిన వ్యక్తులు ఎవడొస్తాడో రాండి, ఇంట్లో వాళ్ళను అమ్మ మొగుళ్ళని పిలిచిన వాళ్ళు వచ్చితే మేము కూడా ఆన్సర్ చెప్పి దానికి సరిగ్గా మాట్లాడేవాళ్ళం. వాళ్ళు పాపం వీళ్ళను తప్పదు ఇంకా. ఇప్పుడు చూడండి, వాళ్ళకి చేసింది ఏంది 5 ఏళ్లలో అని మేము అడిగితే వాళ్ళకి ఇంకా ఇది ఇబ్బంది. అవన్నీ వద్దు, నేను సబ్జెక్ట్ లోకి వస్తున్నా సార్. అందుకే నేను ఫస్ట్ ఇంట్రోలోనే చెప్పిన, అన్న మంచి వ్యక్తి, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని నా అభిప్రాయం చెప్పిన. అది ఇంకా నేను రెండోది, ఈ రోజు ఇంకా ఈ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి కొడాలి నాని అంశం కావచ్చు, వల్లభనేని వంశీ అంశం కావచ్చు, ఆర్జీవి అంశం కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితుల్లో ఇందాక అన్న మాట్లాడినాడు, నేను చెప్పాలి, కనకారావు అన్న, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన మారి ఆయన చెప్తానంటున్నాడు. పాపం కనకారావు అన్న చెప్తున్నాడు, కానీ ఆయనకు ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? నేను నోరు తెరిస్తే నువ్వు తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి, నువ్వు తట్టుకోలేవు, నువ్వు నా దగ్గర ఏమేం చెప్పించినావు చెబితే అంటే ఒక్కరు నోరెత్తడంలా కనకారావన్నో ఇంకొకరినో పంపిడు. ఎందుకంటే కనకారావన్న కూడా తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏమో నోరు ఎత్తినాడు, ఏం చేయించినాడు అనేది. ఇది వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆన్సర్ చెప్తే, సార్ అన్న నేను మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు, మీ వర్షన్ మీరు ఇంకా 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని సలహాలు ఇచ్చినా తీసుకుంటా నేను. రెండో అంశం, అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుందా? రెండోది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ సార్ గురించి చెప్తున్నారు. దేశంలోనే, నేను నా రాష్ట్రంలో కాదు, దేశంలోనే అత్యంత ఎఫిషియెంట్ గా 24/7 పనిచేస్తున్నటువంటి మంత్రులలో ప్రప్రథమంలో నాదెండ్ల మనోహర్ సార్ ఒకరు. ఆయన సివిల్ సప్లైస్ ని ఇంతవరకు ఇది దాంట్లో ఉండేదని ఓపెన్ గా లిటరల్లీ ఇది జరుగుతూ ఉండేది. దీపం పథకం ఇది అని ప్రతిరోజు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టు చేస్తున్న పనులు చెప్తుంటే ఈయన ఏమంటాడు, సార్ నిన్న ఒక సివిల్ సప్లైస్ కంటైనర్ పట్టుకున్నారు, మళ్ళీ ఏమైంది అని. కంటైనర్ పట్టుకున్నారు కదా సార్. పట్టుకోవడం అంటే ఈ ప్రభుత్వం అటువంటి చర్యకు ఉపక్రమించలా. మీ దగ్గర ఎప్పుడూ కంటైనర్ పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టుకున్నారు, ఎందుకు గమనం? పట్టుకుంటే ఏం జరుగుతుంది సార్? ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ దాదాపు ఆ సివిల్ సప్లైస్ లో 18 మంది అవినీతి పరుల ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశారు. ఏమైంది అని అడిగితే ఏముంటుంది సార్? సస్పెన్షన్ ఆర్డర్ పోతుంది, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇవన్నీ మనం అది జరిగే ప్రాసెస్ కదా సార్, మీ గవర్నమెంట్ లో అయినా ఈ గవర్నమెంట్ లో అయినా. మరి ఒక కంటైనర్ రైస్ ను అంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి సమాజ ద్రోహులు పేద ప్రజల కోసం వస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని దోచి వాటికి కోటింగో లేదంటే ఇంకోటో వేసి బ్యాగులు మార్చి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి ఈ స్మగ్లర్లు చేస్తున్న ప్రక్రియను ఎక్కడికక్కడ 18 మిల్లర్లను మూపించి వాటిని నిలబెడుతూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆ కంటైనర్ ఏమైంది అంటే ఏదో ఒకటి, సార్ అక్కడ ఇసుక పోతుంది అంటే నేను అడిగితే ఒక ఇసుక వస్తుంది అన్నారు. ఇసుక దోపిడీ గురించి ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణంలో దోచినట్టు ఇసుకను ఏం చేయలేదు, ఎక్కడికో వెళ్తుందంట. సరే మీరు మాకు ఆంధ్రప్రదేశ్ అన్నట్టు తీసుకెళ్లారు సార్ బెంగళూరు స్మగ్లర్లు. ఎవరికి తెలియదు, ఏ ఛానల్కి తెలియదు. ఈరోజు మీరు ఇసుక ఉచితం లేకుండా చేసిన అనే పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం దాన్ని మాట్లాడడానికి ప్రతి విషయము ఇంత చిత్తశుద్ధిగా, ఇంత కన్స్ట్రక్టివ్ గా, ఇంత నిబద్ధతగా ఉన్న ప్రభుత్వానికి లేదు. కాకపోతే మా బాధ ఏంటంటే మీరు అడగాలి అని అడుగుతున్నారు, ఏదో ఒకటి రాసుకొని. అది కాదు, ప్రభుత్వం కానీ మేం కానీ తెలుసుకొని రైట్ వేలో నిజమే కదా అనిపించేటి అడగండి సార్ మీరు కన్స్ట్రక్టివ్ గా. సరే అండి, పోనీ కాదండి. ఇప్పుడు చాలా మంది కాదు, ఒక విషయం వాళ్ళు అడిగేది ఏంటంటే చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆధారాలు చూపించండి, అరెస్టులు చేయమని అంటున్నారు కదా, దానికి ఎందుకు తాస్తారు? 100% జరుగుతూ వస్తున్నాయి. ఇందాక రఫీ సార్ గారు చెప్పారు కదా, సిఐడి అని భారం మోపారు, ఇటువంటి దాంట్లో చేశారు. మరి ఏమైంది అన్నారు, ఇప్పుడు చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా
అమ్మ మొగుళ్ళు గురించి మాట్లాడిన వాళ్ళు. నేను ఆర్జీవి గురించి మాట్లాడుతున్నా. మా ఏరియాలో రాయలసీమలో మీకు భయం అయితే రాత్రికి అందరూ నా చుట్టూ పడుకోండి అంటారంట. అసలు మొట్టమొదటి వీడికి భయం కాబట్టి నా చుట్టూ పడుకోంటాడు. అంటే వీడెక్కడో దాంకొని ఆ భాష ఆ సైతం ఒక రోజు అయితే లిటరల్లీ మాట్లాడాలి సార్ దీని గురించి. కొడాలి ట్వీట్ గురించి నిజంగా సొంత పార్టీ వాళ్ళు కూడా విమర్శించే దశలో ఆర్జీవి చేసిన ట్వీట్ ఏంటంటే అమ్మ మొగుడు అంటే తప్పేంటి అంటే. అటువంటి వ్యక్తి అమ్మ మొగుడు అంటే తప్పేంటంటే ఇప్పుడు అందరూ అమ్మలతో అమ్మల మొగుళ్ళతో ఇక్కడుంటే మీ పిల్లలు ఏమనుకోవాలి సార్? మా అమ్మ మొగుళ్ళు ఎక్కడ ఉండాలని మేము అడగచ్చా? సంస్కారం దిగజారి మరి ఎందుకు దాంకొని ఉన్నావు, ఎందుకు పరిగెత్తున్నావు? ధైర్యంగా నిజంగా కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, మరి ఆర్జీవి కావచ్చు, ఇటువంటి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు ఇక్కడ నిలబడి ఎస్ నేను కరెక్టే మాట్లాడినానని నిలబడండి. ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు దాక్కుంటున్నారు, ఎందుకు కోర్టులు ఆశ్రయిస్తున్నారు, పరిగెడుతున్నారు? మళ్ళీ దానికి అక్రమ అరెస్టులోనే ఒక పూత పూస్తున్నారండి. ఎవరు సార్? మహిళలు కనకుండా ఇందాక ఆయన అన్నట్టు ఒక స్త్రీని ఉద్దేశించి, వాళ్ళ బిడ్డలను ఉద్దేశించి, వాళ్ళ పుట్టుకలను ఉద్దేశించి, ఆ డిఎన్ఏలు లేకుండా లేని వాళ్ళని కలబెట్టి మాట్లాడుతుంటే సొంత చెల్లిలే తల్లికి పుట్టలేదని చెప్పించిన ప్రభుత్వం సార్ ఇది. సొంత చెల్లిలే మా నాన్నకు పుట్టలేదని చెప్పించిన ప్రభుత్వం. ఇంకా ఎదుటి వాళ్ళని అనడం ఎంతవరకు నిజం? ఈ పద్ధతి మారాలి, ఇటువంటి సిస్టమ్ మారాలి. నిజంగా ఈరోజు అసెంబ్లీలో చూస్తుంటే ప్రతిపక్షం ఉన్నా లేకున్నా అంటే జీతాలు కూడా బేస్ట్ వాళ్ళకు అటువంటి ఎక్కొట్టి తిరుగుతున్న ఈ అసెంబ్లీ దొంగలను దూరంగా ప్రతి సబ్జెక్టు మీద ఆహ్లాదంగా చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ మనం చూడగలమా ఇటువంటి అసెంబ్లీని అనుకున్నాం సార్? మళ్ళీ మనం ఇటువంటి చర్చ సహృద్భావ వాతావరణంలో ఇంత ఆహ్లాదంగా స్పీకర్ సమయం ఇచ్చి చూడగలమా అనుకుంటున్నాం. అటువంటి అద్భుతమైన అసెంబ్లీ. గత అసెంబ్లీలో ఏముండింది సార్? ఎక్కడన్నా ఒక్కసారైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఇది తప్పు అలా మాట్లాడడం అని ఒక్కరినైనా ఇది తప్పు అంటున్నాడా? ఈరోజు సాక్షాత్తు స్పీకర్ ఉద్దేశంలోనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన తనకు జరిగినటువంటి అనుభూతి అది స్పీకర్ కు. సరే ఇట్లా ఈ విధంగా సుప్రీంకోర్టును కూడా డోజర్తో స్టేట్ కోర్టు హైకోర్టును కూడా డోజర్తో కూల్చేయాలని పోస్టులు పెట్టిన ఇది సార్ అంటే మీరు ఇంకా ఆవేశం మీలో అనుభవంతో ఉంది. మీరు ఇంకా ఆ పదవికి అంటే అక్కడ ఉన్నప్పుడు మనది తనది అని కాదు సమానంగా ఉండాలి అని ఒక ముఖ్యమంత్రి గారు ఒక హృదయంగా అంటే ఎంత న్యాచురల్ గా ఆయన చెప్పాడు సార్. అంటే మీకు ఆ పదవి ఇచ్చినప్పుడు దాంట్లో అంత ఏంటి కనకరావు గారు ఏదో చూపిస్తున్నారు, ఆయన ఏదో చూపిస్తున్నారు పేపర్ ఏంటో చెప్పండి. నాగేంద్ర గారు ఆయన ఏదో చూపిస్తున్నారు చెప్పనివ్వండి, ఏంటండి అది? పవన్ కళ్యాణ్ గారి తల్లిని నారా లోకేష్ గారు బండబూతులు తిట్టి సోషల్ మీడియా ట్రోల్ చేపిస్తే నా తల్లిని దూషిస్తారని చెప్పేసి అని ఈ పచ్చ మీడియా అని చెప్పేసి నా వల్ల మీరు 14లో 15 సీట్లు తెచ్చి గెలిపిస్తే మీరు చెప్పన్నది ప్రెస్ క్లిప్పింగ్ అండి. ఏంటది నాగేంద్ర గారు దానికన్నా సమాధానం చెప్తారా సార్? నేను 100% చెప్తాను సార్. ఆయన ఒక్క నిమిషం నా టైం ఇచ్చి నేను ఆయన సమయంలో చాలా గౌరవంగా రాసుకున్నాను. విషయం ఏంటంటే కనకారావన్న కూడా వాళ్ళ ఘాట్లో చేరి ఎంత అంటే తయారైనాడంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించినారు అని ఎవరు లోకేష్ గారని 100% తప్పు సార్. అప్పుడు వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇది మీకు తెలిసి గమ్మనుండారు అని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడే పద్ధతి ఎట్టున్నదంటే వాళ్ళు తిట్టినారు కాబట్టి మేము తిట్టినాము అని చెప్తున్నాడు. ఇదే సమాజం, ఇదే సంస్కృతి. ఆయన కూడా పూర్వాశ్రమంలో జరిగిన వాళ్ళమే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎందుకు మాట్లాడారు? ఎందుకు అమ్మమొగుళ్ళు మాట్లాడారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు? ఎందుకు సొంత చెల్లెల్ని గతంలో సార్ మీరు దయచేసి మీరు నాకు చాలా గౌరవం మీరంటే మీరు మీ సమయంలో 100 మాట్లాడండి, నేను రాసుకుంటా సార్ ప్లీజ్. నాకు నేను అట్లయితే నేను అందుకని చెప్తున్నా, నేను దీని విషయాలకు చెప్తున్నా. మీ అసలు అటువంటి లాంగ్వేజ్ అటువంటి దానికి ఎవరు సార్ ప్రారంభం చుట్టింది? మీ గవర్నమెంట్ వచ్చిన 2వ రోజు నుంచే స్టార్ట్ అయింది ఆ భాష. ఆ భాష అసలు మీకు జాతీయ భాష అయిపోయింది. ఈ రోజు రాంబాబు ఒక ఛానల్ పెట్టి ఇంటూరి రవికిరణ్ అక్రమంగా ఏమో స్వాతంత్ర సమరయోధుడైనట్టు, ఇంకొక ఆయన స్వాతంత్ర సమరయోధుడైనట్టు ఛాలెంజ్ చేస్తున్నా. నాగేంద్ర గారు ఓకే, అరెస్టులు అయితే తప్పకుండా ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు, కాస్త లేట్ అవుతుంది అంతేనా సార్? కర్మ సార్, అది చేసుకున్నవాడికి చేసుకున్నంత. మా నాయకుడు చెప్తూ ఉంటాడు యద్భావం తద్భవతి అని. ఈరోజు
మేము కనకరావన్న అరెస్ట్ చేయలేదే, అలా చేయలేదే. ఎందుకంటే ఆయనకు అటువంటి సంస్కృతి కాదు. ఒకవేళ మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అని చాలా మందికి వైసీపీ పార్టీలో స్క్రిప్ట్ వచ్చింది, తల్లులను అలా ఇంట్లో వాళ్ళని మాట్లాడమని. వాళ్ళు మాట్లాడలేదే. వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు పదవి కోల్పోయిండొచ్చు, ఇంకోటి కోల్పోయిండొచ్చు. బట్ సమాజంలో నీతిగా నిజాయితీగా ఉన్నారు. అది కదా ఇప్పుడు ఆయన తిట్లే అన్ని మాట్లాడే వ్యక్తి. నేను అదే అడుగుతున్నా, మీరెందుకు తిట్టలేదు? ఎవరో తిట్టింది చెప్పడం ఎందుకు? ఎందుకంటే సభ్యత సంస్కారం సమాజంలో ఇటువంటి పద్ధతి కాదు అని చెప్పి మీకు తెలుసు కాబట్టి, మీరు పెరిగిన నైజం ఇటువంటి సమాజంలో హ్యుమానిటీ మానవత్వం ఉంది కాబట్టి, మనకు ఎదుటివాడి తల్లే కాబట్టి, ఎదుటి వాళ్ళ భార్య బిడ్డలు మనకు అక్క చెల్లెలతో సమానం కాబట్టి మనం నడుచుకుంటాం. ఇది లేని వ్యక్తులను మాట్లాడితే ఈ రోజు అరెస్ట్ చేయకే ముద్దు పెట్టుకుంటారండి? ప్రభుత్వం పిలిచి తలా ఒక మంత్రి ముద్దు పెట్టుకుంటారా? మీరు భలే మాట్లాడారని. అందుకే సార్ లెట్ మీ నేను ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నానంటే, ఈ రోజు ఐ ఫీల్ ప్రౌడ్ సార్, పవన్ కళ్యాణ్ గారి అనుచరుడిగా. ఒక్క నిమిషం సమయం ఏంటి వర్మ గారు ప్లీజ్, ఎందుకంటే నేను చెప్పను. నేను ఈరోజు ఒక రోడ్డు మారుమూల రైల్వే కోడూరు నియోజకవర్గంలో వెంకటగిరి రోడ్డు కోసం వెళ్ళిన. ఎందుకంటే సార్ మా నియోజకవర్గానికి ఒక గ్రామ సభకు వస్తే వెంకటగిరి రోడ్డు దశాబ్దాల నుంచి పెండింగ్ పడిందంటే, ఈరోజు మాకు సీఎం ఆఫీస్, మా ఆఫీస్ నుంచి, డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి మా ఎమ్మెల్యే గారికి మెసేజ్ వచ్చింది, ఎంతవరకు వేసున్నారు, ఎంతవరకు వేయాలి, మొత్తం పూర్తి డీటెయిల్స్ తో మాకు విచారించి మీరు ఫోటోలతో సహా పంపండి అని. వీ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఢిల్లీకి వెళితే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ మంత్రి అయినా తనకు అవసరం ఉన్నటువంటి తన రాష్ట్రానికి ఉపయోగకరమైనటువంటి ఇన్ని మంది మంత్రులు కలిసిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా సార్? ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లట్లు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద మోకరిల్లి నా కేసులు ఇప్పుడు దయచేసి ఏం చేయొద్దు అని చెప్పిన వ్యక్తులను చూసాం. కానీ అటువంటివి ఈరోజు మళ్ళీ సామాన్యంగా ఇచ్చిన ఒక చిన్న అప్లికేషన్ కూడా మళ్ళీ మాకు కమ్యూనికేషన్ వస్తుంది. ఎందుకు సార్ మేము గర్వపడకూడదు? అటువంటి రాజకీయం సార్ మేము కోరుకుంటున్నాం. ఏమన్నా అనుకోని మీ ప్రభుత్వంలో జరుగుతుంది, భూతత్వంలో పెట్టి చూడండి. ఎస్ జరిగేదే మీకు ఈరోజు కనకరావు. చివరిగా ఒక మాట చెప్తున్నా, మీరు జరిగేదే నిజంగా రిపోర్ట్ చేయండి. లేదంటే కనకరావు అన్న గారికి ఒక అప్పీల్ చేసుకుంటున్నా, 24 గంటలు ఇంటూ 7 మా డిప్యూటీ సీఎం గారి మా ఆఫీసు ముందు 24x7 ఉన్నటువంటి జనవాణి కార్యక్రమంలో ఒక అర్జీ ఇవ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఒక అర్జీ ఇవ్వండి. ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం మీ సమస్యను, మీరు చెప్పేటటువంటి అవినీతి చర్యను ఆన్ ది స్పాట్ పరిష్కరించడానికి మా నాయకులు, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేస్తారు. ఓకే రైట్. మనతో పాటుగా డాక్టర్ బాల కూడా జాయిన్ అయ్యారు. బాల గుడ్ ఈవినింగ్. ఓకే అండి గుడ్ ఈవినింగ్. ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చాలా మంది మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఆర్జీవీది మీరు చూస్తున్నట్టున్నారు, ఆ కేసుకి సంబంధించిన అంశం. అలాగే త్రిపులార్ గారిది కూడా ఆయన కేసు కూడా నడుస్తుంది, రిమాండ్కి పంపించారు ఆయన విజయపాల్ని. మళ్ళీ ఏదో వాళ్ళు కస్టడీ కోరుతున్నారట, ఇదొక అంశం. వంశీ అలాగే కొడాలి నాని గారు వీళ్ళిద్దరూ కూడా 100 కోట్ల మట్టి స్కామ్లో ఉన్నారు. చాలా బలమైన సెక్షన్లు వాళ్ళ మీద వేస్తున్నారు. సిఐడి కూడా రంగంలో దిగుతున్నదట. ఎప్పుడన్నా ఏ టైంలో ఉన్నా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు. ఆధారాలు ఏమైనా ఉంటే అరెస్ట్ చేయండి, ఏమీ లేకుండా ఇదేదో మీడియా వరకే దీన్ని నడిపిస్తున్నారు, వార్తలను ఏదో వండి వార్స్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఒకటండి, ఇప్పుడు జనరల్ గా క్రైమ్ లో ఎలా ఉంటుందంటే మీకు లిమిటేషన్స్ కొన్ని వాటిల్లో ఉంటాయి, కొన్ని వాటిల్లో లిమిటేషన్స్ ఉండవు. దాంట్లో గ్రావిటీని బేస్ చేసుకొని, ఆ కేసు యొక్క తీవ్రతను బేస్ చేసుకొని మనం ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు దాంట్లో కాగ్నిజెన్స్ ఉందా లేదా, ప్రైమా ఫేసీ ఉంటే కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని వాళ్ళు కేసు కట్టడం అనేది జరుగుతుంది. ప్రైమా ఫేసీ ఉంటేనే ఏ ఎఫ్ఐఆర్ అయినా అవుతుంది. ఒకవేళ ప్రైమా ఫేసీ లేదనుకోండి, ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం, అంటే కొత్త క్రిమినల్ యాక్ట్స్ ప్రకారము వాళ్ళకి 14 days ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దాన్ని కలెక్ట్ చేసుకొని దెన్ అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టచ్చు, కట్టకపోవచ్చు, ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అంటే గత ప్రభుత్వం కావచ్చు 2014 నుంచి 19, 19 నుంచి 24, ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి జనరల్ గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం భారతదేశం మొత్తము పొలిటీషియన్స్, పాలిటిక్స్, అలానే పొలిటికల్ పార్టీస్ పోలీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఒక వెపన్ గా వాడుకుంటున్నాయి. అది వాళ్ళ బెనిఫిట్ కోసం అనొచ్చు, లేకపోతే వాళ్ళ బెనిఫిట్ కాదని అనుకోవచ్చు, లేకపోతే పొలిటికల్ వెండెట్టా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా సేమ్ ఒక మోడ్ ఆఫ్ అప్రెంటిస్ అనేది జరుగుతుంది. ఎలాంటి మోడ్ ఆఫ్ అప్రెంటిస్ జరుగుతుందంటే, సమ్ XYZ అనే పర్సన్ పోతాడు, కంప్లైంట్ ఇస్తాడు, అక్కడ ఇమీడియట్ ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇష్టం,
ప్రెరగేటివ్ పవర్స్ ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు ఎందుకు ఫెయిర్ గానే చేస్తారంటే, నిజంగా ఫెయిర్ గా చేస్తుంటే భారతదేశంలో మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కానీ ఇంతమంది విక్టిమ్స్ అవరు వాస్తవంగా చెప్పాలంటే. కానీ మనం చూసాం ఇప్పుడు దాకా పేద ప్రజలే శిక్షించబడుతున్నారు తప్ప డబ్బులున్న వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవ్వరు శిక్షించబడట్లేదు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు, కేసులు అవుతాయి, ఓన్లీ అది కోర్టులలో మనకు నలుగుతూనే ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ లో పోతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోయి కంప్లైంట్ ఇచ్చేయచ్చు. ఇచ్చిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది టేకప్ చేస్తారు. ఇంకా దాన్ని మీడియాకి వస్తుంది, మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది రకరకాలుగా. ఇంకా కమ్ టు ద పాయింట్ ఆఫ్ సోషల్ మీడియా అనే దగ్గరకు వస్తే, సోషల్ మీడియాలో ఈ రోజు ఆర్జీవి గారు ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసి పెట్టున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక సైబర్ క్రైమ్ లాంటిది. సైబర్ క్రైమ్ లో మీకు వన్స్ ఒకసారి ఎవరైనా ట్వీట్ పెట్టినా, పోస్ట్ పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, లేకపోతే ఏది చేసినా కూడా అది వన్స్ సోషల్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఎయిర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎవిడెన్స్ ని ఎవరు ట్యాంపర్ చేయలేరు, డిలీట్ చేయలేరు, దాన్ని ఆల్టర్ చేయలేరు, ఏమి చేయలేరు. సో అలాంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిని గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఉండదు, ఇట్ ఈస్ నాట్ ఎ హీనియస్ క్రైమ్స్ కాదు. కాబట్టి బిఎన్ఎస్ఎస్ లో అలానే కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ లేకపోతే ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ లో కూడా హైబ్రిడ్ మోడ్ ని కానీ లేకపోతే వర్చువల్ టెక్నాలజీని వాడి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటి కేసెస్ లో చార్జ్ షీట్లు ఫైల్ చేసి కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆర్జీవి గారు కూడా ఈ రోజు తెర మీదకి ఏం తీసుకొచ్చారంటే, ఆయన ఉన్న షెడ్యూల్స్ బిజీ కారణంగా చాలా వరకు ఆయన ఫిజికల్ గా రాలేరు కాబట్టి వర్చువల్ మోడ్ ని ఇవ్వండి, హైబ్రిడ్ టెక్నాలజీని మీరు కూడా అడాప్ట్ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ ని తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆయన కూడా కోరడం జరిగింది. మరి ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి సమాచారం అయితే ఇంకా నెక్స్ట్ నోటీస్ అయితే ఏమి రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు, ఈ నిజంగానే కదా సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన దాంట్లో అన్ని ఆన్లైన్ లోనే ఉంటాయి, ఇంకా మళ్ళీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేయాల్సింది ఏముంటుంది, నిజంగానే ఆన్లైన్ లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా అని ప్రతి ఒక్కరు కూడా అంటే కొన్ని కేసెస్ లో నిజంగానే ప్రెసెన్స్ అయితే ఇంపార్టెంట్. కానీ హీనియస్ క్రైమ్స్ లేకపోతే ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటి కేసెస్ లో అయితే ఖచ్చితంగా ప్రెసెన్స్ కావాలి. వాళ్ళతో ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నీడెడ్. బట్ వేరస్ ఇప్పుడు కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో అవి ఐటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకోమని కూడా చెప్తున్నారు. ఇలాంటి సోషల్ అరెస్ట్ చేస్తారా చేయరా చేసే నేను మళ్ళీ మీకు అదే పాయింట్ కి వస్తున్నా నేను. ఇలాంటి కేసెస్ లో చాలా వరకు అరెస్టు చేయాల్సిన అవసరాలు ఉండవు. ఎందుకంటే ఇవన్నీ బిలో 3 years అఫెన్సెస్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయకుండా ఉండాలి, లేకపోతే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అయినా ఉండాలి, లేకపోతే ఎస్కేపింగ్ అయినా ఉండాలి, లేకపోతే అసలు టచ్ లో లేకుండా ఉండాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ని విట్నెస్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయినా ఉండాలి. ఇక్కడ అలాంటి ఏ సందర్భాలు లేనప్పుడు ఏ వ్యక్తికైనా ఏ పౌరుడికైనా నోటీస్ వచ్చిన తర్వాత ఆ నోటీస్ కి తిరిగి రిప్లై పంపించినప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు దాన్ని హానర్ చేయాలి. హానర్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అండి, నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు. బాలగారు ఒక్క నిమిషం, నాగేంద్ర గారికి ఏదో డౌట్ వచ్చింది. నాగేంద్ర గారు ఏంటి సార్? నేను ఒక చిన్న విషయం మా సోదరుడు మిత్రుడు బాలాని అడుగుతున్నాను. ఆర్జీవి గారు అవి తెలిసే కదా సార్ మాట్లాడుతున్నాడు. అంటే తల్లి అంటే ఒక డెఫినేషన్ చెప్తాడు, భార్య అంటే లేదు మన సమాజంలో, కూతురు అంటే లేదు, ఎవరిష్టం వాళ్ళదే అని చెప్పి మానవ సంబంధాలను కూడా వికృతీకరించి చెప్పినటువంటి ఆర్జీవికి దాన్ని పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం సపోర్ట్ చేయడం ఎంతవరకు? సరే కోర్టులో ఆర్జీవిని చెప్పుతో కొట్టండి అని తీర్పు వస్తుంది, వీడియో కాల్లో కొట్టాలనా? ఏం మాట్లాడుతున్నారు సార్? భాష సమాజానికి ఆర్జీవి అనే దర్శకుడు ఏం నేర్పిస్తున్నాడు అనే దాన్ని మా సోదరుడు తెలుసుకుంటే నాకు నిజంగా సంతోషంగా ఉంటది. అంతేగాని ఆ కేసులో పరిణితి ఇంత ఉంటుంది, 7 సంవత్సరాలు తక్కువ ఉంటుంది కాబట్టి కేసు ఇట్లే పెట్టాలి, అందుకే కదా అతను అట్లే మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు అట్లా తక్కువ ఉందని కదా అతను మాట్లాడుతున్నాడు. తయారవుతున్నారు. అది మీరు మేము అని కాదు, ఆర్జీవీని చూసి ఇంకో 100 మంది ఇట్లా మాట్లాడితే మీ పాయింట్ మీరు రైజ్ చేశారు కదా, ఆయన చెప్పనివ్వండి బాలా. సరే ఇప్పుడు నాగేంద్ర గారు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటా. ఇప్పుడు ఆర్జీవి గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏం చేస్తారు? అక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రాగేషన్ లో క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? అంతేనా? అంతే కదండి. ఆయన ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసిన తర్వాత నిన్ను నన్ను కూడా వచ్చి తీసుకోవాలా? ఆర్జీవీని ఎందుకు తీసుకోవాలి? నాగేంద్ర గారు వినండి నాగేంద్ర గారు మీరు బాగా వినండి. మేము మా ఒక్కరికి కాదు, ఇక్కడ ఆర్జీవి గారికి ఒక్కరికి మాట్లాడట్లేదు. సోషల్ మీడియాకి సంబంధించిన సైబర్ క్రైమ్స్ లో అందరికి ఎవరికైనా కూడా వర్చువల్ లో తీసుకోండి. ప్రజల యొక్క ఆర్టికల్ 21 ని వైలేట్ చేయకండి. వాళ్ళకి చాలా వాళ్ళ లైఫ్ ని బతికే హక్కులు ఉంటాయి. వాటినన్నింటి టైం వేసేసి ఇన్వెస్టిగేషన్స్ లో దీని మీదనే ఎక్కువ పెట్టి
అలా పోలీస్ వాళ్ళ టైం ని కానీ కోర్టుల టైం ని కానీ వృధా చేయకుండా త్వరగా మీరు ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయడానికి కొత్త చట్టాలలో ఉన్న ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. సో ఇప్పుడు దాంట్లో ఓకే చూద్దాం అది ఏం జరుగుతుంది. ఏం RRR అంశంలో వీళ్ళు మళ్ళీ కస్టడీ కోరుతున్నారట విజయపాల్ గారిది. ఆయన ఆల్రెడీ అన్నీ చెప్పారట, మేము చంపడానికి ప్రయత్నించామని వస్తున్న వార్తలు, అది నమ్మొచ్చా? అసలు మా స్కెచ్ చంపడానికి అండి అని చెప్పి ఆయన కక్కినట్టు మొత్తం. ఏ వ్యక్తి కూడా, ఏ అక్యూజ్డ్ కూడా ఆర్టికల్ 20 ప్రకారము సెల్ఫ్ కన్ఫెషన్ అనేది ఎప్పుడు అడ్మిసబుల్ కాదు. ఆయన చెప్పారని చెప్పేసి పోలీసు వాళ్ళ ముందర వాంగ్మూలం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు రాసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది వన్స్ ఆయన రిలీజ్ అయిన తర్వాత అది ట్రైల్ లో తెలియాల్సిన అంశం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏదైనా రాయొచ్చు, కానీ ఆయన సార్ ఒక్క నిమిషం ఆయన క్వశ్చన్ అడిగారు, లెట్ మీ ఆన్సర్. ఇస్తాను రఫీ గారు ఉండండి. బాలగారు కొట్టొచ్చా? అయిపోయిందండి, నేను ఆన్సర్ చేయనా? పోలీసులు చంపడానికి ప్రయత్నం చేసి కాళ్ళ మీద చేతుల మీద కొట్టొచ్చా? దాన్ని కూడా సమర్థిస్తారా? రఫీ గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఆగండి ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు ఆ కన్ఫెషన్ మీద ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది మనము జస్టిఫై చేయలేమండి. ఎందుకంటే ఆయన పోలీసును అరెస్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కస్టడీకి తీసుకున్నప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్స్ ఇస్తారు ఏంటనేది మనం చూడాల్సిన అంశం ఉంటుంది. అయితే ఇప్పుడు రఫీ గారు క్వశ్చన్ వేశారు, పోలీస్ వాళ్ళు కొట్టచ్చా అని చెప్పేసి. సార్ దగ్గర నుంచి PM వరకు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మాత్రమే, ఇంట్రాగేషన్ మాత్రమే చేయగలుగుతారు, కానీ ఏ వ్యక్తిని కొట్టే రైట్ వాళ్ళకి లేదు. ఇది ఒక MP గారికి జరగమే కాదండి, ఒక కామన్ మ్యాన్. సార్ వెయిట్ సార్, కంప్లీట్ సార్ ఒక సార్ క్రాస్ టాక్ వల్ల ఏం కనిపించదండి. ఏమి రాదు. సరే ఆయన కన్క్లూజన్ చేసుకుంటే నేనేం చేయలేనండి. ఇంకా ఆయన కన్క్లూజన్ అయిపోతే నేనేం చెప్పలేను. సార్ మీరు ఇంటర్వ్యూ కిరణ్ కొట్టారు, సుధారాన్ని కొట్టారు, మీరు చేస్తేనేమో, మీరు కొడితేనేమో న్యాయమా? అంటే కొట్టడం తప్పు అని చెప్పని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు అంగీకరించండి ఎవరైనా సార్. ఒక్క నిమిషము, లెట్ మీ కంప్లీట్ అండి. కొట్టి చంపాలనే ప్రయత్నం చేస్తే కూడా మీరు సమర్థిస్తున్నారు. ఏం మాట్లాడతాం మనకి? ఎవరు సమర్థించారు సార్? మీరు మాట్లాడే వాళ్ళని ఫస్ట్ వినండి, పేషెన్స్ ఉంచండి. ఎవరు సమర్థించారు? మేము చెప్పామా కొట్టండి చంపండి అని చెప్పామా? మరి ఎందుకండి ఊరికే మీరు ఇంటర్వెన్షన్ తీసుకుంటారు? కొద్దిసేపు ఆగండి, కొంచెం పేషెన్స్. వర్మ గారు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదని రాలే కదా, ఆ రోజు చట్టాలు రాలే కదా, ఏం మీకు తెలియదా? పొలిటీషియన్స్ అయి ఉండి BNS ఎప్పుడు వచ్చింది? 2024 జూలై నుంచి అమలైంది. వర్చువల్ గా రఘురామకృష్ణరాజుని అడగొచ్చు కదా అని చెప్పి మీరు ఎందుకు అడగలేదు ఆ రోజున? సార్ మీరు ఎలా పొలిటీషియన్ అయ్యారో నాకు తెలియదు, మరి చట్టాలు తెలియకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. BNS వచ్చింది 2024 జూలై నుంచి. ఆ రోజు ఆ చట్టాలు లేవు, ఈ రోజు చట్టాలు వచ్చాయి, దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. అది మీకు కూడా వర్తిస్తుంది సార్. నేను చెప్పే చట్టాలు మీకు కూడా వర్తిస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి, అది మీకు కూడా వర్తిస్తాయి. వచ్చి కొట్టేస్తే చంపేస్తారన్నమాట ఆ చట్టం రాకపోతే. ఐపీసీలో ఆ చట్టానికి రఫీ గారు ఒక్క నిమిషం. కనకరావు గారు సార్ చెప్పండి. ఏంటి ఒక్క ఈ అంశమనే కాదు, వంశీ కొడాలి వీళ్ళనే కాదండి, రఘురామకృష్ణరాజు దాంట్లో కూడా చాలా పాపాలు దాగి ఉన్నాయి, చాలా రహస్యాలు అందులో చిక్కు ఉన్నాయి. అవన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నది. అది ఎవరికైనా ఉచ్చి తగిలే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఎవరితో వీడియో తీశారంటారు, ఈయన కొడుతుండగా ఎవరో చూసి ఆనందించారంటారు, చాలా ఉన్నాయి. అవన్నీ ఒకటే బయటకు వస్తున్నాయని. ఏంటండి ఒక్క నిమిషం కనకరావు గారు ఒక్క నిమిషం. ఒక్క మాట, బయటకు వచ్చిన విషయం ఏంటంటే గుడివాడలో ఉన్నాడంట అతను, 110 కేజీలు అంట అతను బరువు. అతను పొట్ట మీద కూర్చొని కొట్టాడంట, నేనే కొట్టానని అతను గుడివాడలో చాలా మందికి చెప్పాడంట. అతని పేరు కూడా వచ్చింది. నేను ఇప్పుడు చెప్పినందుకు అతన్ని కూడా పిలుస్తారు. ఏం పేరండి అతని పేరు? తర్వాత చెప్తానండి, ఎందుకు వచ్చింది కదా, పోలీసులే చెప్తారు. పోలీసులే చెప్తారు. చెప్పండి కనకరావు గారు. వర్మ గారు ఇందాక బాలు గారు 2 వ్యాలిడ్ పాయింట్ చెప్పొచ్చారండి. ఈరోజు చట్టం అనేటువంటిది పేదోళ్ళకి ఒక రకంగా, ఉన్నోళ్ళకి ఒక రకంగా జరుగుతున్న దగ్గర ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ పేదోళ్లే కాదు దళితులకు ఒక రకంగా, అప్పర్ క్యాస్ట్ ఒక రకంగా చేసుకునే దానికి ఉదాహరణ చెబుతానండి. నందిగామ సురేష్ జైల్లో ఉన్నాడు,
అదేవిధంగా టీడీపీ అధికారంలోకి ఉన్నదాకా వాళ్ళ ఎమ్మెల్యేలే వంచనకు గురయ్యారు. ఒక పక్క కొల్లపూడి శ్రీనివాసరావుని నిందించారు టీడీపీ మొత్తం అతన్ని చేసి ఈరోజు పేపర్లో కూడా వార్త కూడా చేసుకుంటా వస్తున్నారు. అదేవిధంగా ఆదిమూలం సురేష్ కోనేటి ఆదిమూలం మీద కేసు పెట్టింది వాళ్ళే, రాయి చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు కలుపుకుంటాడు పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు విజయపాల్ మీద కూడా ఒక దళితులే కనపడుతున్నారు వాళ్ళకి, అంటే దళితులు తప్ప అందుకే మీరు చెప్పాలి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కోవద్దు, వాళ్ళు సీట్లో కూర్చుంటారు మిమ్మల్ని ఇరికిస్తారు. ప్రభుత్వ పరంగా వీళ్ళు ఏదైనా చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటే దాన్ని మేము కాదనము. రెండోది ఏదైతే ఈ రోజు ఒక బిఎన్ఎస్ వచ్చినాక ఒక ఏదైతే ఈ మధ్య కాలంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుంటూ పోలీసుల మొత్తాన్ని ఒక మిలిటరీ సైన్యం చూపినట్టు ప్రజల మీద అభియోగాలు పోపి సోషల్ మీడియా ప్రకారంగా ప్రశ్నించే గొంతుల మొత్తాన్ని చట్టం చేతులు వేసుకొని చట్టాలు మొత్తం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుంటా ఉంటే ఇందాక బాలు గారు చెప్పినట్టు బిఎస్ఎన్ యాక్ట్ వచ్చినాక ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా విచారణ చేసే దాన్ని ఎందుకు తుంగలో తప్పుతున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రోజు ఆర్జీవి గారు పరారు అని చెప్పేసి అంటున్నారు, ఆయన చెబుతున్నాడు ఎక్కడ పరారు కాలేదని చెప్పేసి. ఈ రోజు కేవలం ఏంటంటే ప్రజల్ని భయపెట్టడం కోసం చట్టాన్ని వాడుకుంటూ ప్రశ్నించే గొంతుల మొత్తాన్ని ఈ రోజు వాళ్ళు మొత్తం కూడా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. నేపథ్యం కారణం ఏంటంటే వీళ్ళు ప్రజలకు అబద్ధాలు చెప్పారు. ఇందాక మన నాగేంద్ర గారు చెప్పారు, నేను అడుగుతా ఉన్నానండి, పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు అదృశ్యం అని చెప్పేసి అన్నారు కదా, నేను ఢిల్లీ పోయినప్పుడు ఏదైతే నిఘావకాల శివులు ఊదిని ఆ రోజు చెప్పాడు కదా, మరి ఆయన ఎందుకు అక్కడ అడగలేదు? అక్కడ పోయి ఆ హోంశాఖ మంత్రి అడగలేదు. మీరు 32,000 మాట్లాడుతున్నారు సార్, 30,000లో 19,000 మంది మొత్తం క్లియర్ గా పిక్చర్ ఇచ్చారండి. అంటే ఈ రోజు ఏంటంటే ఎంతమంది రికవరీ కూడా ఎంతమంది రికవరీ చేసినారో ఈ గవర్నమెంట్ వచ్చిన 7 నెలల్లో కూడా పిక్చర్ ఇచ్చాం. గవర్నమెంట్ పెట్టుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు, మీరు కాదు, మీరు ఎక్కడ పని చేయట్లా. కేవలం ఏంటంటే పేపర్ పులుగు లాగా పేపర్ లో వార్తలు స్ప్రెడ్ చేసి కనకరాజు గారు సార్ కనకరాజు గారు నాదొక క్వశ్చన్ ఉందండి. అసెంబ్లీలో చెప్పిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కంటే అంటే బయట మీడియాలోనో లేకపోతే ఎక్కడో ప్రెజెంటేషన్ ఇచ్చేది ఎవిడెంటా లేకపోతే అసెంబ్లీలో చెప్పింది ఎవిడెంటా? అసెంబ్లీలో చెప్పాడు కదా, మీరు ప్రశ్నిస్తే సమాధానం అసెంబ్లీలో మీకు విచారణ దానికి సమాధానం చెప్పండి. మరి పోయి నేను ఢిల్లీ పోయి కదా కేంద్ర మంత్రులు కలిసి నాకు ఇప్పుడు నిఘా వర్గం ఎందుకు చెప్పలేదు, ఎందుకు డైవర్ట్ చేసి నా ప్రతిష్ట దెబ్బతినిపోయింది, నేను జనంలో పసలు పడని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు? హామీలు అమలు చేయలేక ఈ రోజు మొత్తం కూడా ఒక రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారు. ఏమండి ఇలా మాట్లాడే విజయబాబు గారు హైకోర్టుకి వెళ్ళాడే వాళ్ళు, హైకోర్టు ఆయనకి 50,000 రూపాయలు జరిమానా వేసింది. ఆ రిజిస్ట్రార్ దగ్గర కట్టి వెళ్ళమని చెప్పింది. ఊరికనే మాట్లాడితే కాదు, కనకారావు కూడా అలా మాట్లాడుతున్నాడు. రాజధాని పెట్టినప్పుడు ఎన్జిటి కూడా మీకు పనిష్మెంట్ వేసింది. ఎన్జిటి అమరావతి రాజధాని మొత్తం పొల్యూషన్ మొత్తం గ్రీనరీ మొత్తం చెప్పని చెప్పేసి ఎన్జిటి కూడా మీకు ఫైన్ వేసింది కదా. మీకు వార్త రాలేదా వర్మ గారు? మీకు 100 కోట్లు ఫైన్ వేసింది కదా ఎన్జిటి. రాజధాని మొత్తం కూడా ఏదైతే గ్రీనరీ మొత్తం ఫైన్ వేసింది కదా. ఆరోపణలు చేయడం కాదు, విజయబాబు గారికి రెండోసారి ఇది. పోయినసారే డిస్మిస్ చేసింది ఆయన సోషల్ మీడియా మీద వేసిన కేసు మీద హైకోర్టు డిస్మిస్ చేసింది. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్తే పెడుతున్నాం 50,000 కట్టమని చెప్పారు. చెప్పండి. నేను పొలిటికల్ డిబేట్ లోకి నేను రాలేదు, నేను ఓన్లీ లీగల్ డిబేట్ కి మాత్రమే వచ్చాను. ఎందుకంటే లీగల్ గా అక్కడ ఉన్న టాపిక్స్ గురించి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోతాను, ఎగ్జిట్ అవుతాను, తర్వాత వాళ్ళు పొలిటికల్ డిస్కషన్ చేసుకోవచ్చు. సార్, ఒకటి, రాజ్యాంగం ప్రకారము ఏ పోలీస్ వ్యక్తి అయినా కూడా ఒక పౌరుని కొట్టడానికి వీల్లేదు. ఫస్ట్ అది రఘురామకృష్ణరాజు కానివ్వండి, లేకపోతే ఇంకో రాజు కానివ్వండి, ఇంకో రావు గారు కానివ్వండి, ఎవరైనా కావచ్చు. ఒకవేళ నిజంగా కానీ ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ ఎవరైనా పోలీసు వాళ్ళు ఇలాంటి జులుం చేస్తే మాత్రం ఖచ్చితంగా రఘురామరాజు గారిని నిదర్శనంగా తీసుకొని ఆయన ఏ కంప్లైంట్ అయితే పెట్టారో అది వాట్సాప్ లో మీకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, సేమ్ టు సేమ్ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయండి, కన్సర్న్ అథారిటీకి మీరు కూడా అందరికి కంప్లైంట్ చేయండి. నేను ప్రజలకంతా చెప్పాలనుకున్నాను. రెండో విషయం, సోషల్ మీడియా మీద ఈ రోజు ఏదైతే మన ఆర్జీవి గారు ఒక పోరాటం చేస్తున్నారో అది ప్రజలందరి కోసం చేస్తున్నారు, ఆయన కోసం కాదు. ఎందుకంటే ఆర్టికల్ 21 చాలా వాల్యూ అయినదండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న కేసుల వల్ల, సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్ వల్ల, పోస్ట్ల వల్ల ప్రజల యొక్క జీవితాలు, అలానే యొక్క భవిష్యత్తు, బతుకులు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు పోస్టులు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో లేకపోతే ఫార్వర్డ్ చేయడమో ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఇవాళ వాళ్ళు మెంటల్ టెన్షన్ కి గురైపోయేసి కేసులు పడుతున్నాయని చెప్పేసి కొంతమంది
ఇల్ హెల్త్ కూడా అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకన్నిటికీ కూడా బిఎన్ఎస్ఎస్ ఒక ఊరటనిస్తుంది. అలానే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి, ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి. ఇందులో ఎవరైనా కానీ అలాంటి కంప్లైంట్స్ వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిచి వర్చువల్ విధానంలో కానీ హైబ్రిడ్ మోడల్ కానీ ఇన్వెస్టిగేషన్ త్వరగా దాన్ని కంప్లీట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అందరికీ కూడా మంచిగా ఉంటుందని చేస్తున్నాం. చెప్పండి. 800 మందిని ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో పెట్టి నెల నెల జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పోస్టులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పిన కంటెక్స్ట్ కి మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? నేను చెప్పిన కంటెక్స్ట్ కి మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చంద్రబాబు నాయుడు నేను చెప్పిన కంటెక్స్ట్ కి అమరావతి నాగేంద్ర గారు రెస్పాండ్. నేను ఒక్క మాట చెప్తున్నా. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరో అర్థం కాలేని వాళ్ళు ఎవరు లేరు, నేను రాజకీయాలకు జోలికి పోనంటాడు, మళ్ళీ ప్రతిదీ రాజకీయంగా మాట్లాడేటట్టే మాట్లాడతాడు బాలాగారు. ఆయన ఇప్పుడు నేను అడిగిన దానికి సూటిగా ప్రశ్న చెప్పండి. నేను బాలాని తిట్టొచ్చా? ఇప్పుడు 7 సంవత్సరాల లోపల ఉన్న కేసు సభ్యతతో నా సోదరుడు అతను, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని బేసి తిట్టి ఏమైతుందండి 7 సంవత్సరాలు లోటున్నాయి కదా అని చెప్పి నేను తిడితే చట్టప్రకారంగా చేయి తీసుకోవాలి ఆయన, కోర్టుకు వెళ్ళి కోర్టు అట్టే కదా రావాలి ఆయన. అంటే మానవత్వం లేదా? ఒక భార్య, ఒక తల్లి, ఒక బిడ్డలు అనేది లేకుండా ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ ఆపండి. మీరు రాజకీయ నాయకులు చదివిస్తా కదా లాయర్ అయినా విషయాలు కూడా తెలియవా? నేర్చుకో నాగేంద్ర గారు. నీకు బుద్ధి వర్మ గారు, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. మాట్లాడేది వీళ్ళు. ఓకే వెయిట్ నాగేంద్ర గారు ఒక్క నిమిషం. కనకరావు గారు వినండి, మీ మ్యూట్లో ఉన్నాయి, వినండి. ఇప్పుడు ఆయన కాదు కదా ఇక్కడ ఇష్యూ, ఆయనది కాదు. కనకరావు గారు పవన్ కళ్యాణ్ గారు అంశం తీసుకొచ్చారు, వినండి. నాగేంద్ర గారు విన్నారు. కనకరావు గారు పవన్ కళ్యాణ్ గారు అంశాన్ని తీసుకొచ్చారు, దాని మీద మీరు రెస్పాండ్ అవుతారన్నారు, రెస్పాండ్ అవ్వండి. మీ అంశం అది కనకరావు గారు తీసుకొచ్చింది, మాట్లాడండి. అది వదిలేండి సార్. నేను ఆయన కేంద్రం మీద వేసి ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది, మీరు కనకరావు గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే మీరు కాదు పనిచేసింది, కేంద్రం అంట పనిచేసింది. మరి మీరు ఆ మాట మీరు ఓడిపోక ముందు ఇది కేంద్రమే గడిగా అడిగింది అని చెప్పి ఒక మాట మాట్లాడలేకపోయినారు కదండి. ఈ విషయాన్ని తెచ్చి ఇంతమంది ఆడబిడ్డలు అని చెప్పి పనుల ముందు ఈవెన్ కనకారావు గారికి ఎట్ట తెలిసిందండి విషయం? పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వేతో తీసుకొచ్చి చెబితే అది ప్రశ్న, అది కేంద్రము అని పొద్దు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను చెప్పేది దాని రికవరీ తెలుసా మీకు? ఏ ఎస్పీ, ఏ జిల్లాలో ఏ పోలీస్ ఆఫీసరు, ఏ సిఐడి అధికారి మహారాష్ట్ర పూణే వినడయా అడుగుతారు. మళ్ళా ఊరికి వినండి మీరు. మహారాష్ట్ర పూణే ఎక్కడ ఏ పోలీస్ అధికారి వెళ్ళి ఎక్కడ తెలుగు బిడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో రికవర్ చేసిన డేటా మీ దగ్గర ఉందా? నేను పంపిస్తా చూసుకోండి. అలా మీరు కేంద్రం తెలిసిందండి అని అంటున్నారు. ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. డేటా తెలుసా మీకు? మాట్లాడేసినారే కేంద్రం చెప్పింది అంటున్నారు. మరి కేంద్రం చెబితే ఊరికే కూర్చోలా, ప్రతి మాటకు కట్టుబడి ఉన్నారు. మీరు ఇక్కడ ఇక్కడ మీకంటే అద్భుతంగా ఏం మాట్లాడడానికి లేకుండా ఒక చెత్త పరిపాలనను అద్భుతంగా పరిపాలిస్తూ చూస్తూ ఉండలేక ఏదో ఒక రాజు ముక్క వేయడం తప్ప ఇక మీకు ఏమీ చేత కాదు. మీరు ఏమీ చేత కాదు. మీ నాయకుడికి అసలు పరువు ఉందా? పరువు నష్టం ప్రెస్ మీట్ పెట్టి పరువు నష్టం దావా వేస్తాడంట. పరువు ఉన్నాడు కదండి, పరువు ఉన్నాడు కదా, పరువు నష్టం దావా వేయాలా? ఏం పరువు ఉందండి? జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు తిట్టించినాడు, పరువు నష్టం నాకు పరువు ఉందని ఎలా అంటాడు? సొంత తల్లిని తిట్టించినాడు, పరువు సిగ్గులేదా? సొంత చెల్లెల్ని సొంత తల్లిని తిట్టించినాడు, పరువు ఉందా? ఆ పరువుకు మళ్ళీ కోర్టు పరువు కోర్టు ముఖాన్ని ఇప్పుడు ఆయన పోయినాడు కోర్టుకు.
ఫైనాన్షియల్ పార్టీ నేత తల్లిని తిడితే స్వయాన అక్కడే చెప్పాడు, మా తల్లి తిడతారని చెప్పేసి అంటే స్వయాన మీ మొత్తం వాళ్ళ కాళ్ళు పట్టుకుని కొట్టులో దోచుకొని సొంత చెల్లిని కనీసం తల్లిని అవమానపరిచే ఈ రోజు మొత్తం మీ శక్తిని మీ బలాన్ని మొత్తం టీడీపీ పార్టీ భారతదేశంలో మీ ఆత్మ దుఃఖపడుతున్నటువంటి పార్టీ మీరేం ఈ రోజు అన్నాడు ఏంది అని మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏందో మీకు తెలుసు. నిన్న మీ పార్టీ వాళ్ళు జగన్ గారి కుటుంబాన్ని విశాఖపట్నంలో శ్రీనివాస్ యాదవ్ బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ చెప్పేసి పెట్టారు. అలాంటి అవినీతి ప్రజలు మీరు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాలలో